శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ వారంలో మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ఈ జనవరి 21వ తారీఖున చతుర్థ స్థానం నుండి వక్రగమనంలో 3వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా రాశివారు అత్యంత ఉత్సాహంతో ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించే విధంగా వారి యొక్క ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది. ఇది ఏదైనా పోటీ రంగంలో ఉన్నవారికి, అలాగే ఏదైనా దేహదారుఢ్యంతో కూడుకున్నటువంటి పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలో కానీ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక విషయాన్ని సాధించే ప్రయత్నంలో తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మనకి ఇంచుమించుగా జనవరి 21వ తారీఖు వరకు. ఆ విధంగానే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా మనకి భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడికి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్యా అవకాశాలు కలిగిస్తూ ఉంటుంది. జాతకుడికి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో బాగా మేధావులతో కానీ, తండ్రి సమాన వ్యక్తులతో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించే ప్రయత్నం చేయండి. ధన విషయంలో మీ అంచనాలకు మించి ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా లాభస్థానంలో ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్ర శనిగ్రహాల సంచారం. ఇది మీ జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ మేషరాశి వారు స్త్రీలై ఉంటే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, చాలా కాలంగా వారికి రావాల్సినటువంటి ధనం కానీ, హోదా కానీ, లేదా వివాహ ప్రయత్నాలు నెరవేరే విషయంలో చాలా వరకు ఈ యొక్క గ్రహస్థితి అంటే శని శుక్రుల గ్రహస్థితి స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ రాశిలో మగవారైతే వారి యొక్క భార్యకి ఏదైనా హోదా పెరగడం కానీ, ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, లేదా వారి యొక్క తండ్రి గారి ద్వారా కానీ, వారి పుట్టింటి ద్వారా కానీ పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ధనస్థానంలో కూడా గురుగ్రహ వక్రగమనం అంటే భాగ్యాధిపతి ధనస్థితి, ధనాధిపతి లాభస్థితి, జాతకుడికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఈ వారంలో ఏర్పడడం జరిగింది. ఆ కారణం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సంపాదన ఆదాయం పెరుగుతుంది. అలాగే కొన్ని కుటుంబ బాధ్యతలు ఇతరులు తీసుకోవడం వల్ల మీరు కొంతవరకు ఈ బాధ్యతల నుంచి బయటపడడం వల్ల కొంతవరకు మీ యొక్క సంపాదించిన ధనం చాలా వరకు మిగిలే అవకాశం ఉంది. సో ఏదైనా ఆదాయ విషయంలో ఊహించిన దానికన్నా అధిక ఆదాయం, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ, శుభకార్యం కానీ నిర్వహించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధన లాభస్థానాలు బాగోవటం, భాగ్యాధిపతి యొక్క అనుకూలత చాలా వరకు ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు ఆర్థిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ రవి పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వలన జాతకుడికి వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. అనూహ్యంగా ఏదైనా ఉద్యోగం మారదాము అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఉద్యోగంలో హోదా పెరగడం కానీ, అదనపు బాధ్యతలు టెంపరీగా రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి మరి రవి యొక్క స్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఓవరాల్గా మరి ఈ వారం గ్రహస్థితి మేషరాశి వారికి నూతన అవకాశాలు రావడం, వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, ఎవరి సహకారం లేకుండానే అటు ఆర్థిక పరంగాను అలాగే ఉద్యోగపరంగాను మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. యాజిటీజ్గా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇతరుల యొక్క రాంగ్ డైరెక్షన్ వల్ల కొంత నష్టపోయే అవకాశం. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో
జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి కర్మయోగం ప్రారంభం అవడం జరిగింది. అది రాశి అందే గురుగ్రహం సంచరిస్తున్నప్పుడు సాధారణంగా జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని చేసే ముందు మంచి చెడు ఆలోచించి మంచి కార్యక్రమాలకి ఎక్కువ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశి యందు గురుగ్రహం ఉండడం వలన ఇదే రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి, పాడి పరిశ్రమ వారికి, ఆర్థిక రంగం, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒక గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి కానీ, ఉద్యోగంలో ఉన్నవారికి కానీ చాలా వరకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సంఘంలో వ్యక్తిగతంగా మీ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉండి దశమాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది జాతకుల యొక్క నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉన్నవారు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఒక విధంగా మీరు వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సినటువంటి ధనం కూడా ఆర్థిక సంస్థల ద్వారా లభిస్తుంది. వృత్తిపరంగా మీ యొక్క ప్రావీణ్యత, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని అటు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం ప్రవేశించవచ్చు, లేదా వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఏదైనా అదనంగా ఆదాయం కొరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి వృత్తులంటే చేపట్టడం వల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలత ఉంది. ఇది ఆటోమొబైల్ రంగంలో వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఈ బ్యూటీ సంబంధించినవి, గోల్డ్ సంబంధించినవి, బొటిక్ సంబంధించిన వృత్తుల్లో నైపుణ్యం సాధించడం కానీ దానికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవడం వల్ల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా అలాగే ముఖ్యంగా ఏ పని చేయాలన్నా, ఏ పని చేపట్టాలన్నా అటు కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి, అలాగే ఆర్థిక సహకారం ఉండాలి. కాబట్టి దానికి అనుగుణంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం రావడం కానీ, లేదా మీకు ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, లేదా మీ పుట్టింటి వారి యొక్క సభ్యుల సహకారంతో కానీ మీ యొక్క ఆర్థిక అవసరాలకు, అలాగే వ్యాపార అవసరాలకు, కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనం సమకూరే అవకాశం చాలా బలంగా ఉండడం జరిగింది. ఇక భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం మీ యొక్క తండ్రి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధికి కారణమవుతుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ వారంలో అటు మీ సంతానానికి కానీ, లేదా మీ తండ్రి గారికి కానీ, వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక పదవిలో ఉంటే మొత్తం మీద మీ యొక్క కుటుంబ ప్రతిష్టత పెరుగుతుంది. అనూహ్యంగా ఒకరికి మంచి హోదా లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా మరి గ్రహాలు స్థితి మీకు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలైనటువంటి బుధ, శుక్ర, శని గ్రహాలు అనుకూలతగా ఉండడం, మరి గురువు రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా ఏ పని చేపట్టినా కూడా జాతకుడికి అనుకూలంగా మారి దానితో పాటు దైవ బలం కూడా తోడవడం వల్ల జాతకుడు ఉన్నత స్థాయి విలువలు సాధించే అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కూడా మీకు అటు విదేశ మిత్రుల నుంచి కానీ, విదేశ సంస్థల నుంచి కానీ, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల సహకారం మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి స్నేహితులు మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు కారణం అవుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఫైనాన్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అప్పు తెచ్చినంత సులువుగా అప్పు తీర్చడం కష్టమవుతుంటుంది. కాబట్టి దాని మీద ఒక దృష్టి పెట్టడం మంచిది. చాలా వరకు షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, పేకాట, జోదం వాటికి దూరంగా ఉంటే ఈ రాశి వారికి వారం అంతా కూడా మిగతా గ్రహాల అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా కుటుంబ సభ్యులు అలాగే స్త్రీల యొక్క సహకారం హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు
మిథున రాశి వారికి తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం, అలాగే భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం, ఈ రెండు కూడా జాతకుడికి విదేశ వ్యవహారాలు, ఉన్నత విద్యా అవకాశాలు, వివాహ సంబంధించిన ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త వారితో కలిసి ఏదైనా వ్యాపారం చేయడం కానీ, కొత్త వ్యవహారం స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు విద్య కొరకు కానీ, వ్యాపారం కొరకు కానీ ఇతర ప్రాంతాలకి వెళ్ళడానికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే వివాహ విషయంలో చాలా వరకు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ రావడం, ఇద్దరు ఒకే మాట మీద నిలబడే సూచనలు కూడా చాలా వరకు ఈ కుజగ్రహ స్థితి మీకు ఆది సోమవారాల్లో అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక మనకి మంగళవారం రోజు అంటే జనవరి 21వ తారీఖున ఈ కుజగ్రహం రాశిలోకి వక్ర గమనంతో ప్రవేశించడం జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా జాతకుడికి చాలా బిజీ లైఫ్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ పనైనా అనుకున్న వెంటనే ప్రారంభించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ ఫాస్ట్గా తన నిర్ణయాలు తీసుకోవడం, తన పని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే జాతకుడికి విపరీతంగా కోపం కానీ, పౌరుషం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. తన యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకొని మరి గతంలో ఆపివేసినటువంటి ఈ వ్యాయామం కానీ, వాకింగ్ కానీ, ఈ స్పోర్ట్స్ కానీ తిరిగి ప్రారంభించే అనుకూలత కూడా చాలా వరకు కుజుని యొక్క సంకల్పంతో నెరవేరే అవకాశం ఉంది. అయితే ఏదన్నా ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కానీ, లేదా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు పౌరుషంగా కాకుండా కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. చిన్నగా మొదలైనటువంటి ఘర్షణ పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో వేగంగా వాహనాలు నడుపుతున్నవారు కానీ, ఈ బాక్సింగ్ వంటి పోటీలో ఉన్నవారు నిదానంగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా అత్యంత ఉత్సాహాన్ని కుజుడు కలిగిస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు అంటే ఇంచుమించుగా 15-16 సంవత్సరాల్లో పిల్లలైతే ఈ క్రికెట్ మొదలుగా ఆడేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశిలో ఎవరైతే ఈ యూట్యూబ్, సినిమా, టీవీ యాంకరింగు ఏదో ఒక కళలో వాళ్ళ యొక్క ప్రవేశం ఉంటుంది. అటువంటి కళారంగంలో ఉన్నవారికి వారి యొక్క కళను గుర్తించి ఒక మంచి అవకాశాలు రావడం కానీ, అలాగే మీరు సొంత ప్రాంతంలో కాకుండా ఏదైనా విదేశంలో మీ యొక్క కళకు తగిన గుర్తింపు వచ్చి వారి యొక్క ఆదరణ లభించడం కానీ, అలాగే గొప్ప గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక పరంగా పుట్టింటి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ గ్రహాల అనుకూలత, ముఖ్యంగా అష్టమంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహం చాలా వరకు జాతకుడికి మరి ఏదైనా స్వల్ప అనారోగ్యాన్ని కానీ, అలాగే అధికారుల నుంచి కొన్ని విభేదాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, లేదా ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు, చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ కొద్దిగా మనకి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో కలగ చేసుకోకుండా మన పనులు మనం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆరోగ్య విషయంలో సమయానికి మరి తగిన ఆహారం తీసుకోవడం వల్ల, జాగ్రత్త వహించడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మరి గురుగ్రహం 12వ స్థానంలో ఉండడం, దశమంలో రాహు ఉండడం వల్ల ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, అలాగే కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా నిదానంగా ఆలోచించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే గతంలో కన్నా ఈ మిథున రాశి వారికి మనం జనవరి 21 నుంచి కొద్ది రోజుల పాటు వర్క్లో వేగం పెరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి
జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో అంటే మనకి 19, 20 తారీఖులో కుజుడు రాశి అందే సంచరిస్తూ 21వ తేదీ నుంచి వ్యయస్థానమైనటువంటి మిథున రాశిలోకి మనకి వ్యయస్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది జాతకుడి పైన అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా కొంత ద్రవ్యాన్ని మూల్యంగా చెల్లించవలసి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా మనం మిస్టేక్ చేసి ఉన్నా, ఏదైనా మనకు అనుకూలంగా తీర్పులు రాకపోయినా, పెద్దవారి తీర్పు వల్ల అయితేనే గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళకి నష్టపరిహారంగా కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి కొంత ధనాన్ని కూడా పెట్టుబడడం, దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే మీ దగ్గర వర్క్ చేస్తుంటారో, ఎవరైతే మీ దగ్గర నమ్మకంగా ఉంటారో వారు మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరిచే విధంగా వారి యొక్క క్రియా చర్యలు ఉంటాయి. కాబట్టి మరి మీ దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారి మీద ఒక దృష్టి పెట్టి ఉండండి. వారు చెప్పిన ప్రతి విషయం నిజమని నమ్మకుండా మీ యొక్క సొంత ఆలోచన కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే చాలా వరకు ఈ వారంలో సొంత మిస్టేక్స్ వల్ల, అలాగే ఇన్వెస్ట్మెంట్ వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఇతరులను బాగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే మీకు బాగా ఆత్మీయులో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. సో ఏదైనా ఈ సమయంలో ఎక్కువ ధనం రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే సొంత అవసరాలకి మీ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, మీరేదో సరదాగా కాలక్షేపంగాను హ్యాపీగాను కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో మీకు నష్టమని తెలిసినా కూడా కొన్ని పనులు మీరు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఈ సమయంలో మరి మీ యొక్క నిర్ణయాలు తెలిసి కూడా కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించండి. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ వారంలో మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది. వాళ్ళకి వృత్తిపరంగా ప్రమోషన్ రావడం కానీ, వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కారణం వల్ల అయితే భార్యాభర్తల మధ్య ఒక విధమైన గ్యాప్ కొద్ది రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీ యొక్క అభిప్రాయాన్ని మీ భర్త గారు ఏకీభవించకపోవడం, వారి యొక్క అభిప్రాయాన్ని మీరు ఏకీభవించడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం పాటు సర్దు పెట్టుకోవడం మంచిది. అనుమానాలకి అపోహలకి తావు లేకుండా పరస్పరం వృత్తిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటే చాలా వరకు ఈ వివాహ జీవితంలో సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి బుధుని యొక్క స్థితి 6వ స్థానంలో ఉండడం కూడా చాలా వరకు ఈ వారంలో మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మీరు సేవలు అందించవలసిన కార్యక్రమం కూడా చాలా వరకు ఈ వారం ఎక్కువ సర్వీస్గా చేసే అవకాశం ఉంది. ఇక చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అష్టమ శని ప్రభావంతో పాటు మరి ప్రస్తుతం శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా తల్లితరు బంధువుల నుంచి అక్క చెల్లెళ్ళు, అత్తగారు మొత్తం మీద స్త్రీల దగ్గర నుంచి విరోధం ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని అపనిందలు, అపవాదులు మీకు మీ యొక్క కుటుంబం నుంచి మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో కూడా మీరు ఎంతో ధనం మనకి వస్తుంది అనుకున్నది తిరిగి రివర్స్ అయ్యి మీరే ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా స్త్రీల విషయంలో వాళ్ళతో విరోధం పెట్టుకోగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి మీరేనా ఇవ్వవలసిన ధనం కానీ, ఏదైనా సాంప్రదాయంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా వారికి సంతృప్తిపరంగా పరిచే విధంగా ఉంటే చాలా వరకు అది మీకు అదృష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు మీ యొక్క స్థిరాస్తిని మార్చడం కానీ, అమ్మడం కానీ, అలాగే మీరు ఒక గృహం నుంచి వేరే గృహం మారడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు ఈ వారం చేసుకుంటే చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, చిన్న చిన్న మైనస్లు జరిగినా అవన్నీ ఫైనల్గా సాల్వ్ అయ్యి మీకు దైవ అనుగ్రహంతో చివరికి మీకు మేలు జరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఈ వారంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంది.
శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నంలో, మరి సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా 12వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు అధిక ధన వ్యయాన్ని, దగ్గర బంధువులతో విరోధాన్ని తీసుకురావడం జరిగింది. మరి అటువంటి కుజుడు వక్ర గమనంతో ఈ నెల 21వ తారీఖున లాభస్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏమవుద్దంటే, గతంలో మీరు నష్టపోయినది ఏవైనా ఉంటే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఎవరికన్నా ఎక్కువ ధనం ఇచ్చినా, అప్పు ఇచ్చినా అది తిరిగి రావడం జరుగుతుంది. భూములు, స్థిరాస్తుల మీద ఏమైనా చికాకులు ఉన్నా, మీ యొక్క భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నా, ఆ భూమి మీ గృహం అద్దెకి తీసుకున్నవాడు సరైనటువంటి రెంట్ చెల్లించకపోయినా, ఇవన్నీ కూడా మీకు భూముల మీద ఉన్నటువంటి లావాదేవీలు, స్థిరాస్తిపై ఉన్నటువంటి లావాదేవీలు, ఆర్థిక విషయాల్లో ఉన్న లావాదేవీలు, అలాగే అన్నదమ్ములతో, రక్త సంబంధీకులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై, గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారే ప్రతికూలంగా మారి మీకు ఆర్థిక పరంగా వారు సహకరిస్తారు. అలాగే ఇతరుల నుంచి రావాల్సిన ధనం విషయంలో కూడా వాళ్ళు సహకరించి మీకు లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఫాలోవర్సు, అభిమానులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఎవరికంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజుని యొక్క స్థితి చాలా వరకు కార్యకర్తల యొక్క అండదండలతో మీరు ఏదైనా ఒక పదవి సాధించడం కానీ, మీ యొక్క పలుకుబడి పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో, శత్రుస్థానంలో సంచరించినప్పుడు కూడా శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి విముక్తిని లభించే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా మీరు ఒక పదవి గురించో, ప్రమోషన్ గురించో ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి కుజుడు, రవి, ఈ 2 కూడా మీకు అటు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లోనూ, అలాగే ప్రైవేట్ వ్యవహారాల్లో కూడా ఈ 2 గ్రహాలు బలంగా ఉన్నప్పుడు జాతకుడు ఆశించిన ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రజా విజయం లభించే అవకాశం ఉన్నది. ఇక బుధుడు 5వ స్థాన సంచారం మీకు అంటే ధనాధిపతి పంచమ స్థితి, మీ యొక్క బుద్ధితో, తెలివితేటలతో, ఆలోచన విధానంతో మరి ధనాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే మీలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ఏదైనా ఇంటర్వ్యూలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించినా కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఇక ముఖ్యంగా 7వ స్థానంలో శని, శుక్రుల స్థితి జాతకుడికి వివాహ విషయంలో చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ వారంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూరంగా ఉన్నటువంటి మీ భర్త గారిని కలుసుకునే ప్రయత్నం కూడా నెరవేరుతుంది. అపోహలు ఏమైనా ఉంటే భార్యాభర్తల మధ్య అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగి మంచి గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా జాతకుడు కూడా వృత్తిరీత్యా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఎక్కువ ఆర్థిక సంపద కలిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద చాలా గ్రహాలు జాతకుడికి అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా 10వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహ వక్రగమనం చాలా వరకు జాతకుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి, ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే సూచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. బట్ ఏదైనా జాతకుడు గ్రహాలన్నీ బలంగా ఉన్నప్పుడు కూడా 2, 8 స్థానాల్లో ఉన్నటువంటి రాహు, కేతువులు అటు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం,
గతంలో ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి దాని ద్వారా మిమ్మల్ని అన్పాపులర్ చేసి మీ మీద బురద జల్లే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు మీ అభివృద్ధిని చూసి వార్వలేని వారు ఈ విధమైనటువంటి మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం మీరేమీ పట్టించుకోకుండా మీ పనులు మీరు కొనసాగిస్తూ మధ్యలో మీ కార్యక్రమాలు ఆగిపోకుండా యాస్టీజ్గా ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు ఆ రూమర్స్ అవన్నీ కూడా మామూలుగా పోయి మీ యొక్క స్థితి యాస్టీజ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ వారంలో బుధుడు చతుర్దశాన సంచారం, జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే వృత్తి మారడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ వారంలో మీరు గృహాన్ని మీద చాలా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. గృహానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సామగ్రి సమకూర్చుకుంటారు. అలాగే మీ యొక్క కార్యాలయాన్ని చాలా చక్కగా అందంగా అలంకరించి కొన్ని అవసరానికి కావాల్సినటువంటి కంప్యూటర్లు వగైరా కొనుక్కొని అటు మీ కార్యాలయాన్ని అటు మీ గృహాన్ని కూడా చాలా వరకు బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంది. మరి మనకి జనవరి 21వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మిత్రుల సహకారం ఇచ్చినప్పుడు కూడా మరి అటువంటి కుజుడు ఈ 21వ తారీఖున వక్ర గమనంతో దశమ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక విధంగా జాతకుడికి ఒక ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతుంటుంది. అప్పటి వరకు తర్వాత చేద్దాంలే అన్నటువంటి వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు తొందరగా దాన్ని ముగించే ప్రయత్నం చేస్తారు. నిజంగా మారుతారా లేదా ఇదే ఉద్యోగం కంటిన్యూ అవుతుందా అన్నది మీకు ఈ వారంలో 21వ తారీఖు తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలోకి మిథున రాశిలోకి రావడం వల్ల చాలా వరకు ఎక్కువగా వృత్తి మారడం కానీ వృత్తిపరంగా కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులు అక్కడ పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగుల వల్ల వచ్చే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ కొన్ని రోజులు సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో చాలా మౌనంగా ఉంటూ మీ కార్యక్రమాలు మీరు నెరవేర్చుకుంటే చాలా వరకు మంచిది. బట్ ఓవరాల్గా ఈ బుధుడు మీద అలాగే బుధుని యొక్క రాశుల మీద ఈ కుజగ్రహ ప్రభావం ఇదే కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో ఉన్నవారికి కూడా చాలా వరకు వృత్తిపరంగా సక్సెస్ లేకపోవడం వల్ల వ్యాపార వ్యవహారాలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఉన్న వ్యాపారాన్ని ఏదో విధంగా మార్చి కొత్తగా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలు వస్తుంటాయి. సో ఏదైనా కొంతకాలం పాటు ఓర్పు వహించవలసిందే. ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల అటు ఉద్యోగం చేస్తున్నవారు వ్యాపారంలో ఉన్నవారు కొంతకాలం పాటు వెయిట్ చేస్తే మిగతా సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొద్ది రోజులు పడుతుంది, ఓర్పు వహించవలసి ఉంటుంది. ఇక 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని శుక్రుల కలయిక మీ వరకు ఎలాగున్నా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ లేదా మీ భార్యకు కానీ కుమార్తెకు కానీ ఒక గొప్ప పెద్ద సంస్థలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తత్కారణం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల చాలా వరకు మీ కుటుంబ సమస్యలు సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలాగే కుటుంబంలో స్త్రీల అవసరాలకి మీరు తగినటువంటి సౌకర్యాలు కల్పించడం వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడంలో కూడా చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా శుక్రుని యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడికి ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్త్రీలతో విరోధం వచ్చినప్పుడు కూడా వారి నుంచి ఏదో విధమైనటువంటి మేలు ఉపకారం మీరు పొందుతారు తప్ప పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు. ఏదైనా సప్తమంలో ఉన్నటువంటి రాహువు రాశి యందు ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోకుండా మంచివారిని అపార్థం చేసుకొని చెడ్డవారిని చేరదీసి
వారికి సౌకర్యాలు కల్పించడం వల్ల అయిన వాళ్ళ నుంచి చాలా వరకు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసే ముందు కొద్దిగా విచక్షణ ఉపయోగించి అది ఎంతవరకు మనం చేయొచ్చు, అవతల వాళ్ళని మనం ఎంతవరకు నమ్మొచ్చు అన్నటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో ఒకటి ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం వల్ల చాలా వరకు మోసపోవడం, నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వచ్చిన సంబంధాలని జాగ్రత్తగా పరిశీలించి ఒప్పుకోవాలి తప్ప ఏదో వచ్చిన దాన్ని ఒప్పుకుంటే మాత్రం తర్వాత జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 19 నుంచి 25 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో తులారాశి వారికి అనుకూలంగా ఉండే గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా 5వ స్థానంలో శుక్ర శని గ్రహాల సంచారం. చాలా వరకు ఈ గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశిలో సెలబ్రిటీ రంగానికి చెందినవారు, సినీ, టీవీ, మీడియా స్టార్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో వారు కూడా ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు. అటువంటి వారికి వారి యొక్క పనితనానికి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క నైపుణ్యానికి, వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో వీరు పొందినటువంటి ఆదాయం కన్నా అనేక రెట్లు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ లేదా ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించడం, అది వినోదయాత్ర కానీ, విహారయాత్ర కానీ, లేదంటే వృత్తిపరంగా అటు విదేశంలో కానీ స్వదేశంలో కానీ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు సందర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా వరకు నూతన వ్యాపార ఒప్పందాలు జరుపుకునే అవకాశం ఉంది. కొన్ని అగ్రిమెంట్లు, లావాదేవీలు సంతకం చేసి ఒక ఒప్పందానికి రావడానికి కూడా ఈ బుధగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా రావడం జరిగింది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి కుజగ్రహం వక్రగమనంతో ఈ నెల 21వ తారీఖున 9వ స్థానం అయినటి భాగ్యస్థానంలోకి మారడం అన్నది ఈ జాతకుని యొక్క జీవిత భాగస్వామికి ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది. మీ కుటుంబానికి రావాల్సిన ధనం రావడం కానీ, గతంలో మీరు ఎవరికన్నా ఆర్థిక సహకారం చేసి ఉంటే వారి యొక్క ధనాన్ని మీకు మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు ఈ నెల 21 తర్వాత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు లేదా ఉపాధి అవకాశాల కొరకు దూర ప్రాంత ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మరి ఈ నెల 21వ తారీఖు తర్వాత మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముందుగా వారికి మనం సూచించేది ఏంటంటే, ముందుగా మీకు ఏదైతే చిన్న ఉద్యోగమైనా మీరు అంటే మీ యొక్క ఆదాయం మీకు సరిపోయే విధంగా చేరిపోయినా సరే అతి తొందరలో అదే పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం ఉంది. లేదు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అలా కాలక్షేపం అయ్యే అవకాశం ఉంది తప్ప పెద్దగా మీకు అవకాశాలు రావు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, అలాగే చదువుతో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ముఖ్యంగా చేరిపోతే చాలా వరకు మీకు అతి తొందరలో అంటే ఏప్రిల్, మే నాటికి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా వచ్చిన దాంట్లో చేరిపోవడం అనేది సూచన. ఇక మీకు వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల చాలా వరకు ప్రలోభాలకి లొంగిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక ఉద్యోగం ఇప్పిస్తామనో, ఒక లైసెన్స్ ఇప్పిస్తామనో, పలానా సినిమాలో లేదంటే పలానా సీరియల్లో మీకు క్యారెక్టర్ ఇప్పిస్తామనో మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీ దగ్గర నుంచి ధనాన్ని పొందే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీ ఓన్ టాలెంట్తోనే గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఈ బ్యాక్ డోర్ ద్వారా
మీరు డబ్బులు చెల్లించడం వల్ల వచ్చేది ఏమి ఉండదు, కేవలం అది నష్టపోవడం తప్ప దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి ఫేక్ విషయాలను నమ్మకుండా జెన్యూన్గా మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో చాలా వరకు ఈ వారంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా కొంత అనారోగ్య సమస్యలకి కారణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. బట్ ఓవరాల్గా ఈ తులారాశి వారికి మరి గురుగ్రహం వక్ర గమనంతో అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైనా మీకు సడన్గా ఉద్యోగం వచ్చినా, ఒక అవకాశం వచ్చినా సడన్గా జరుగుతుంది. బట్ కానీ చివరి నిమిషం వరకు అది టెన్షన్గానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని తొందరగా ఉపయోగించుకుంటే దాని ఫలితం మీకు పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో ఈ వారం అంతా కూడా బుధగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒక విధంగా లాభాధిపతి అష్టమాధిపతి ధనస్థాన సంచారం వల్ల ఒక విధంగా చిట్ ఫండ్స్ ద్వారా కానీ, అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఏదైనా ప్రైజ్ మనీ కానీ, ఏదైనా ఒక బ్యాక్ డోర్లా వచ్చే లంచం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి మీ యొక్క నిజమైనటువంటి నిజాయితీ అయినటువంటి సంపద ద్వారా, అలాగే బంధువుల సహకారంతో లాభాధిపతి ధనస్థితి. ఒక విధంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సహజ భాగ్యస్థానం ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం అవటం వల్ల చాలా వరకు కుటుంబంలో అందరూ కూడా బాగా చదువుకొని విద్యావంతులై బాగా సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల సహజంగా ఈ వృశ్చిక రాశి వారికి ధనం, పేరు ప్రతిష్టలు జన్మత చిన్నతనం నుంచే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా బుధగ్రహ అనుగ్రహంతో జాతకుడికి అటు కుటుంబ వ్యవస్థ, కుటుంబ సంపద పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది, వ్యక్తిగతంగా మీ ఆదాయం కూడా అనుకూలంగా ఉంది. దానికి అనుకూలంగా తర్వాత వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వల్ల జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. లేదా ఏదైనా కొత్త వాహనం కొనుక్కునే ప్రయత్నం నెరవేరవచ్చు. లేదంటే ఏదైనా భార్యకి విలువైనటువంటి బంగారు ఆభరణాలు, గృహంలో కావాలన్నటువంటి ఖరీదైనటువంటి ఫర్నిచర్ వస్తువులు లాంటివి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు మరి జాతకుడికి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద చతుర్థ భావ ఫలితాలు అనుకూలించడం వల్ల జాతకుడు ఏదో స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక తీర్థయాత్ర కానీ, పుణ్యక్షేత్రాలను కానీ దర్శించే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక రవి 3వ స్థాన సంచారం, అంటే దశమాధిపతి 3లో సంచరించడం, ముఖ్యంగా 3వ స్థానం అన్నది ప్రోగ్రెస్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి సానుకూలంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ లావాదేవీలులో ఉన్నటువంటి పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రయత్నాలు పూర్తి చేసుకుంటారు. అలాగే ఉద్యోగం మారడానికి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, పర్మనెంట్ ఉద్యోగులకైనా ట్రాన్స్ఫర్ లాంటివి రావడం కానీ, వాళ్ళకి అనుకూలంగా వృత్తిలో హోదా పెరగడం కానీ, మొత్తం మీద వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం, కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు వృత్తిరీత్యా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మొత్తం మీద ఈ గ్రహాలన్నీ అనుకూలంగా రావడం జరిగింది. ఇక కుజగ్రహ సంచారం పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి 21వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు మరి 21 తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించినప్పటికి కూడా కొంతవరకు బంధువులతో విరోధానికి కానీ, జాతకుడు ఏదైనా ఒక ప్రమాదానికో ఒక అస్వస్థతకో గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే దూకుడుగా వ్యవహరించే వ్యవహారాలు కానీ, అలాగే ఏదైనా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎవరిదైనా సంప్రదింపులకో సెటిల్మెంట్స్కో వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంకొకరిని తోడు తీసుకొని వెళ్ళాలి తప్ప సడన్గా మీరు కోపం పెరగడం వల్ల
అవతల వారి కోపం పెరగడం వల్ల చిన్న చిన్న ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది. శరీరానికి ఏదైనా ఒక గాయాలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం అన్నది చాలా వరకు మంచిది. ఇక గురుగ్రహ అనుగ్రహం మీకు చాలా వరకు సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల అటు ధనాధిపతిగా పంచమాధిపతిగా వీక్షించడం వల్ల అటు దైవబలం చేకూరుతుంది, పూర్వపుణ్యం లాభిస్తుంది, అలాగే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. అంటే గురువు ఎప్పుడైతే రాశిని వీక్షించాడో చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ బయటపడడం అవకాశం ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో వ్యవహరించడం వల్ల దాటి నుంచి బయటపడే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో ఈ వారం అంతా కూడా రాశి యందే బుధగ్రహ సంచారం జాతకుడు చేసే నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తన ఆదాయాన్ని పెంచుకునే వివిధ మార్గాలు అన్వేషించి ఏదో కొత్త పద్ధతి ద్వారా తన ఆదాయం పెంచుకోవడం, అలాగే తనలో ఉన్నటువంటి విద్వత్తుని టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే తనకి కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అటు వ్యాపారస్తులకు కానీ అటు ఉద్యోగస్తులకు కానీ మంచి ఆలోచనలతో చాలా వరకు దాన్ని ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక మీకు భాగ్యాధిపతి రవి కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ధనస్థాన సంచారం వల్ల అటు గురువుల ద్వారా, పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా మీకు ఆర్థిక సహకారం అందుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే కుటుంబ అవసరాలకి మీ యొక్క సంతానం కానీ లేదా మీ యొక్క తండ్రి గారు కానీ మీ కుటుంబ విషయాల్లో చాలా వరకు సహకరించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం గత కొన్నాళ్ళుగా మీకు అనుకూలంగా ఉంటూ ప్రస్తుతం శుక్రగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి కానీ, మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయితే మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ ప్రయత్నానికి దైవ సహకారం లభిస్తుంది. ఓవరాల్గా మొత్తం మీద అటు ఆర్థిక పరంగా కానీ అటు వ్యక్తిగతంగా కానీ అటు ఉద్యోగపరంగా కానీ మీ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే చాలా విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా కుజుడు గత కొంతకాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు కొన్ని ఆర్థిక సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని, బంధు విరోధాలని కలిగించడం జరిగింది. అటువంటి కుజుడు మనకి ఈ వారం 21వ తారీఖున వక్ర గమనంతో సప్తమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఒక విధంగా మీకు ఇది అనుకోకుండా ఏదైనా విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు వివాహపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ లేదా మీ వ్యాపార విషయాల్లో పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలు కానీ చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక అంగీకారానికి రావడం వల్ల అటు వ్యక్తిగత భార్యాభర్తల సమస్యలు కానీ వ్యాపారపరమైన సమస్యలు కానీ ఒక ఒప్పందం ద్వారా కొంతకాలం పాటు తాత్కాలికంగా మరి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు కొంతవరకు వాయిదా పడి మీకు కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే అవి చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం పాటు వివాహ ప్రయత్నాలు వాయిదా పట్టుకోవడం మంచిది. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా స్వతంత్రంగా మీ ధనంతో మీ సహకారంతో మీకు మీరే చేసుకోవాలి తప్ప ఇతరులను భాగస్తులుగా చేసుకున్న, బంధువులను పార్ట్నర్స్గా చేసుకున్న అవి చాలా వరకు ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వ్యక్తిగతంగానే మీరు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఇక మనకి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి మన గురుగ్రహం చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ సంబంధించింది కానీ అజీర్ణపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఆరోగ్య విషయంలో అలాగే ఆహార విషయంలో తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే ముందు వచ్చే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు అటు మానసిక అశాంతిని, ఉద్యోగంలో అన్స్టెబిలిటీని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొద్ది రోజుల పాటు మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ వేరే ప్రాంతంలో కొన్ని రోజులు తప్పనిసరి పరిస్థితిలో ఉండవలసి రావచ్చు. సో ఏదైనా మొత్తం మీద స్థిరాస్తి కొనుక్కొని అమ్ముకునే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా వేసుకుంటే మంచిది. కాబట్టి చాలా వరకు ఈ వారం అంతా కూడా అటు విద్యార్థులకు కానీ అలాగే పెద్దవారికి కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆధ్యాత్మిక విషయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే చిన్న సమస్యలు చాలా వరకు వాటికి అవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం ఈ రాశి వారికి ఈ వారం అంతా అష్టమాధిపతి రవి రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు ఏ పని మీద కూడా స్థిరమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండడం, ఏదైనా ఒక పని ప్రారంభించడం దాన్ని మధ్యలో విడిచిపెట్టడం, అనవసర ప్రయాణాలు, ఒక గందరగోళం లాంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి కొంత వయసును బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి సడన్గా అనారోగ్యానికి గురవడం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏదో వేధించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ భయపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత నిబ్బరంగా ధైర్యంగా పోరాడవలసినటువంటి స్థితి ఈ సమయంలో మీకు తప్పనిసరిగా ఉన్నది. ఇక వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం అంటే భాగ్యాధిపతి వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడు తప్పనిసరిగా ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువుకి వారికి కావాల్సినటువంటి కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మీ అవసరానికి తగినటువంటి వస్తువులు, అలాగే ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా మరి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది. అలాగే సమయానికి ఈ ఇన్స్టాల్మెంట్ పే చేయడం ఇవన్నీ కూడా చాలా వరకు మీ పైన ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏది తప్పించుకోవడానికి సరిపోదు, అన్నీ ఇంపార్టెంట్ అయినవే. ఒక విధంగా పుణ్య కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువ మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది చేయవలసి ఉంటుంది. అది బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం లాంటిదో పూజా కార్యక్రమం లాంటిదో అవ్వచ్చు, లేదంటే మీ గృహంలో మీ కుటుంబ సభ్యుల్ని ఆదరించే విషయంలో వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ చేయవలసిన విషయంలో కానీ, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడం వల్ల వాళ్ళని అత్తవారింటికి ప్రయత్నం చేయడం, లేదంటే కొత్త కాపురానికి కావాలని సరంగామ ఏర్పాటు చేసుకోవడంలో చాలా వరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా మీ పైన ఆర్థిక పరంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక కార్యం ఏంటంటే, ఒక శుభ వార్త ఏంటంటే, మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక ఉద్యోగం రావటం వల్ల వారు ఉద్యోగరీత్యా మీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళవలసి రావడం వల్ల వారికి ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి అటు వ్యక్తిగత విషయాల్లోనూ అటు కుటుంబ విషయాల్లోనూ చాలా వరకు ఎక్కువగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది ఫైనాన్స్ పరంగా. అది పక్కన పెడితే ఇక కుజుని యొక్క స్థితి కొంతవరకు ఈ నెల 21వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచారం వల్ల అటు జీవిత భాగస్వామి యొక్క సహకారం ఉండదు, అలాగే మీ వ్యాపార భాగస్తులు కూడా మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టి మరి వాళ్ళు మీ యొక్క వ్యాపారం నుంచి బయటికి తప్పుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వారికి మీరు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి
మరి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం కూడా ఈ సమయంలో మీకు ఒక విధంగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా మీకు ఈ జనవరి 21 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల అనూహ్యంగా మీరు కొంత ధనాన్ని ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడం వల్ల కానీ కొంత ధనం మీ చేతికి రావడం వల్ల ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు పరిష్కరించుకొని దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీ మీద ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్నా, కోర్టులో ఏవైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కారమై చాలా వరకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరి ఈ జనవరి 21 వరకు. సో ఏదైనా మొత్తం మీద ఏ వ్యవహారమైనా సక్సెస్ అవుతుంది, కానీ దాన్ని కొంత నిదానంగా నెమ్మదిగా కంగారు పడకుండా చేసుకోవడం వల్ల చాలా ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు యొక్క బలం అంటే 5వ స్థానంలో గురుగ్రహ సంచారం రాశి మీద దృష్టి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దైవ బలంతో అవి బయటపడే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వార ప్రారంభంలో ఒక విధంగా శుక్రగ్రహ సంచారం రాశి అందే ఉండడం వల్ల జాతకుడి కొంతవరకు వ్యక్తిగత ప్రయత్నంతో తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం కానీ, వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఏదో ఒక వివాహ వేడుక జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, చికాకుల్ని, కష్టాలని పక్కన పెట్టి కొద్ది రోజుల పాటు బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా లభించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, మరి జీవిత భాగస్వామితో భర్తతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుని యొక్క హోదా పెరగడం వల్ల చాలా వరకు మరి కుటుంబ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అయితే కొంతవరకు రాశి అందే శనిగ్రహ సంచారం శుక్రుడు కలటం వల్ల కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 12వ స్థానంలో ఉన్నటువంటి రవి జాతకుడికి ఈ కుంభరాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తార యోగం పడడం వల్ల వెనక్కి వెళ్తే నుయ్య, ముందుకెళ్తే గొయ్య విధంగా జాతకుడి యొక్క పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది. అటు ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ ట్యాక్స్ లాంటివి చెల్లించడం కానీ, అలాగే మరి వైద్యపరమైనటువంటి ఖర్చులు అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో పెద్దవారికి కానీ ఏదో ఒకటి వైద్యపరమైన ఖర్చులు రావడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి జాతకుడి మీద పడే అవకాశం ఉంది. కొంతవరకు అధికారుల వల్ల ఇబ్బందులు, వేధింపులు కూడా తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటు కుటుంబ విషయాలు పరిశీలించినప్పుడు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కొన్ని కుటుంబ సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు వ్యతిరేకంగా ఈ కుటుంబ సభ్యుల నిర్ణయం మీకు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఇతరుల యొక్క పెత్తనం, ఇతరుల యొక్క జోక్యం మిమ్మల్ని చాలా వరకు అసహనానికి, ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కుటుంబ విషయాల్లో కేవలం చూడటం తప్ప మీరు పెద్దగా చేసేది ఏముండదు. మీరు చెప్పినా కూడా దాన్ని అమలు చేసేవారు కూడా లేకపోవడం వల్ల చాలా వరకు మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే కేవలం మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఇదే సమయంలో చాలా వరకు ఇదే రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వేరే ప్రాంతంలో అంటే కుటుంబానికి దూరంగా ఏదో కొద్దిపాటి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంతవరకు మంచి అనుకోవచ్చు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందులు తర్వాత ఆలోచించుకోవచ్చు, కానీ ముందు వచ్చిన అవకాశాన్ని చాలా వరకు మీరు వినియోగించుకోవడం అన్నది మంచిది. ఇక ఏకైకంగా మనకి 4వ స్థానంలో గురుగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ,
ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం జరుగుతుంది. కేవలం అక్కడ మాత్రమే మీకు మనశ్శాంతి దొరికే అవకాశం ఉంది. అతి ప్రయత్నం మీద మిగతా పరిస్థితులు అనుకూలిస్తే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక గృహం మారడం కానీ, లేదంటే ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఉపాధి అవకాశాల కొరకు వేరే ప్రాంతానికి మారడం కానీ, అక్కడికి వేరే చోటికి మైగ్రేట్ అవ్వడం వల్ల కొంతవరకు జాతకుడు కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా గురుగ్రహ అనుగ్రహం ఒకటి అనుకూలంగా ఉన్నది. ఇక కుజుడు ఈ వార ప్రారంభంలో మరి 21వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరించడం కొంతవరకు మీకు శత్రువులపై విజయాన్ని ఇచ్చినప్పటికి కూడా 21వ తారీఖున పంచమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీకు అదే సమయంలో మీ సొంత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడడం కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటి వాటిలో ఉన్నవాళ్ళు చాలా వరకు దానివల్ల నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు మరికొద్ది రోజుల పాటు అటు ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ వార ఫలాలు పరిశీలించేటప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం జరుగుతుండడం వల్ల చాలా వరకు మంచి గ్రహాలు మంచి స్థానాల్లోకి వచ్చినప్పటికి కూడా ఆ గ్రహాల యొక్క మంచి ఫలితాలు ఈ మీనరాశి వారికి రావడం అన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే కామన్గా రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే, మనం ఒక విషయంలో ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే ఆ పని వేరే యాంగిల్లో రావడం జరుగుతూ ఉంటుంది. నిజాయితీగా ప్రయత్నం చేసినంత వరకు రాహు సహకరించడం, ఏదో అక్రమ మార్గాల ద్వారానో వేరే వారికి లంచం ఇచ్చి పని చేసుకోవడమో, బ్యాక్ డోర్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం సంపాదించడానికి రాహుగ్రహం సహకరిస్తూ ఉంటాడు. అంటే న్యాయానికి మన ఎథిక్స్కి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆ పని రావడానికి రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే టెంపరీగా అది బెనిఫిట్ ఇచ్చినప్పుడు కూడా తర్వాత ఆ ఫలితం చాలా విపరీతంగా ఇబ్బంది పెట్టి జాతకుడికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మరి కొద్ది రోజుల పాటు ఈ రాహుగ్రహ సంచారం మీనరాశిలో ఉంటుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 1-2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా నిజాయితీ అయినటువంటి మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఏ విధంగా రాంగ్ రూట్లో ప్రయాణించినా, అక్రమ మార్గాలు అవలంబించినా టెంపరీగా లాభం కలిగినప్పటికీ కూడా దాని తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిదానంగా ఓర్పు వహించడం చాలా వరకు మంచిది. అయితే ఈ వారం మనం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి లాభస్థానంలో అంటే ఏకాదశ స్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి చాలా సమస్యల నుంచి బయటపడే విధంగా ఇంచుమించుగా రవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే ఎప్పుడన్నా సరే మరి జన్మ జాతకంలో రవి లాభంలో ఉంటే సమస్త దోషాలు సాల్వ్ అవుతాయని చెప్తూ ఉంటారు. అలాగే ఈ గ్రహరాజు అయినటువంటి రవి 11వ స్థానంలోకి రావడం వల్ల ఎప్పుడు ఏ ఫలితాన్ని ఇస్తాడో అని అనుకూలంగా ఉండడానికి మిగతా గ్రహాలు కూడా రెడీగా ఫలితం ఇవ్వడానికి ఉంటాయన్నమాట. అంటే ఒక సీఎం గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అధికారులు ఎలా రెడీగా ఉంటారో అప్పుడు మీకు ఈ విధంగా మిగతా గ్రహాలు కూడా వాటి యొక్క ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అటు విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేసినా, పెద్దవారు రుణం కోసం ప్రయత్నం చేసినా ప్రభుత్వ సహకారంతో మీ యొక్క పనులు సమకూరే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం కానీ, కోర్టు సమస్యలు కానీ, బంధువులతో విరోధాలు కానీ ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు రవి కారకత్వాలైనటువంటి పెద్దవారిని పట్టుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా దశమ స్థానంలో
బుధగ్రహ సంచారం మీరు కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి, ఉన్న ఆదాయానికి అదనంగా కొత్త ఆదాయం సంపాదించుకోవడానికి, కొత్త వ్యాపార ప్రారంభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే కొత్త వ్యాపారాలు అన్నవి ఈ మీనరాశి వారికి ఇప్పుడప్పుడే పెద్దగా అనుకూలించవు. పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. సొంతంగా మీరు కష్టపడుతూ చేసుకునేవి ఏమైనా సొంతంగా చేసుకోవచ్చు తప్ప పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. దానికి ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, దానికి అదనంగా శుక్రుడు ఎప్పుడైతే 12లోకి వచ్చాడో జాతకుడు ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ఎక్కువగా ఇష్టమైన వారి కోసం, వ్యసనాల కోసం, తన వ్యక్తిగత కంఫర్ట్స్ కోసం, రహస్య కార్యకలాపాల కోసం ఎక్కువగా ధనం లేనప్పటికీ కూడా ఏదో విధంగా దాచుకున్న ధనం రుణం చేసో తన మనసులో ఉన్నటువంటి బలహీనతల్ని, ఎంటర్టైన్మెంట్ని దాన్ని సంతృప్తిపరిచే విధంగా దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రహస్యపరమైనటువంటి ఖర్చులు, రహస్య కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని కూడా వ్యయంలో ఉండడం వల్ల ఒక ఎంటర్టైన్మెంట్ వల్ల కానీ, జోదం లాంటి వ్యసనం వల్ల కానీ, కొంతవరకు ఎవరికన్నా బహుమతులు ఇవ్వడం వల్ల కానీ చాలా వరకు అంటే చెప్పుకోలేని ధన వ్యయం కొంతవరకు ఉంటుందన్నమాట. ఏదైనా రాశిలో రాహు ఉండడం వల్ల అంటే ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. దానికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా ఏదో విధంగా ఇటువంటి బలహీనతకి బానిస అవ్వడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడు ఖర్చు పెట్టవలసి ఉంటుంది, ధనాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. కానీ బయట వారికి ఎవరైనా అడిగినా, ఎవరు చెప్పినా కూడా అబ్బాయి అదేంటిది ఏం లేదు, నాకు చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాను అంటాడు తప్ప తన కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా, తన బలహీనతను చెప్పుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో జాతకుడు ఇష్టపడ్డు. ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి మీనరాశి వారు కొద్ది రోజుల పాటు ఎటువంటి బలహీనతలకి లొంగకుండా పూర్తిగా నిజాయితీ అయిన మార్గంలో వెళ్తూ పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో, అది అద్దిల్లైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవ్వచ్చు. అలాగే కొంతమందికి, కొన్ని రాసుల వారికి, కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భర్త, ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో, వ్యభిచారమో, ఇంకోటో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం, అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో, సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల, ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు, తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు, ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడమో, పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడమో, ఏదో ఒక అనారోగ్యం రావడం, తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది.
అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది, కొత్తగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు. లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది. ఇక వాయువు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్సు, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద, ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద, వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు, తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా, టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం, ధనం సంపాదించకపోవడం, ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం, ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతకుడి యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ, ఏలినాటి శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరీగా మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకుగా పరిశీలించుకోండి. మంచి శాస్త్రజ్ఞుని చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.